అత్తమ్మతో ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ ఎట్లా చూడొచ్చండి? ఎందుకంటే దశ దిన కర్మకు వచ్చారు, 5వ రోజు నాడు పిట్ట ముట్టకుంటే మీరు ఆన్ రికార్డ్లో వీడియో కాల్లో చేసిండ్రు. ఎట్లా సెంటిమెంట్గా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. మానవత్వం ఉన్నోనికి మంచి మనసు సెంటిమెంట్లు ఉంటాయి. కేసీఆర్ కుటుంబానికి సెంటిమెంట్లు ఉంటాయి. వాయు వరుసలు సెంటిమెంట్ వాళ్ళ కుటుంబానికి ఏముంటాయి. ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోయారు. చనిపోయినప్పుడు ఒక కన్న కొడుకు అంటే కోరుకున్న పాపం మా అమ్మ తర్వాత వాళ్ళ అమ్మ. హిందూ సాంప్రదాయంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళకు భోజనం పెట్టే పక్షి పెడతాం మనం. కర్మ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పక్షి పెట్టే క్రమంలో నేను రాకపోయేసరికి ముట్టలే పక్షి. దీంట్లో బాధపడ్డారు అందరు కూడా. వస్తేనే ముడుతున్నాక నేను మొన్న రాత్రి తెల్లారి పక్షి పెట్టాలని చెప్పి తెల్లారి కార్యక్రమం అటెండ్ చేసి మళ్ళీ పార్టీ ప్రోగ్రామ్ మోడీ గారి నరేంద్ర మోడీ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దాన్ని పోయే క్రమంలో సడన్గా వచ్చి ఇంటి మీద దాడి చేయడము, ఫోటో కొట్టడము, టెంట్ వీకేయడము, ఇది ఎక్కడ మానవత్వం? కుట్రనే. కేసీఆర్ కుటుంబమే కుట్రలు కుతంత్రాలతో కూడుకున్న కుటుంబం. వాళ్ళ కుటుంబమే అటువంటిది కదా. మనసు లేదు, మానవత్వం ఉండదు. కనీసం ఇంట్లో పరిస్థితి ఏంది? పోలీసు ఆఫీసర్ ఇంట్లో ఏడుస్తున్నారు. పోలీసు ఆఫీసర్కి ఇంట్లో కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు, బాధపడుతుంటే కనీసం వాళ్ళని చూసి నాతో మాట్లాడడానికి వచ్చినట్టు వచ్చి వాళ్ళు ఏడుస్తున్న చూసి కూడా వాళ్ళ మానవత్వం లేకుండా వివరించడం, ఫోటో వాళ్ళ కొట్టడము, వన్నెత్తేయడము సిగ్గుచేటి చెప్తే కదా. తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అందుకే నీ అంత పాలనను అంతరించడానికే మేము ఒక దీక్షపడి ఉన్నాం. 100% వీళ్ళని గద్దెదించడాక ఈ కుటుంబం యొక్క అహంకారాన్ని, ఈ నియంతృత్వాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే వరకు కూడా వెనుకపోయే ప్రసక్తి. జాతీయ నాయకత్వం ఫోన్ చేసిండ్రు, అందరూ ఫోన్ కార్యాచరణ మాకేం కొత్త కాదు. మా నాయకత్వం కూడా అందరు జైలుకి వేసిన వాళ్ళే ధర్మం కోసం. మేము కూడా జైల్లో కొత్త కాదు. 9 సార్లు అయిన ఇప్పటికి. ఇంకా కూడా సిద్ధమే, ఏమి ఇబ్బంది లేదు. చచ్చిపోవడానికే సిద్ధమైన వాళ్ళం. జైల్లో భయపడతామా అన్న మేము? తప్పకుండా అందరు కలిసి కట్టుకుంటాల్సిందే, ధైర్యంగా కొట్టాడాల్సిందే. మా కార్యకర్తలకు మేము ధైర్యం చెప్పాల్సిన ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు అలాగే ఒక దీక్ష తీసుకున్నారు, ఒక సంకల్పం తీసుకున్నారు, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఆ లక్ష్యం చేరుకోవడానికి తప్పకుండా ముందు పోతాం కూడా. మొత్తం మీద అత్యంత ఎమోషనల్ బాండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాన్ని కూడా వారు పట్టించుకోలేదు. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.